రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. భారత్ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుందన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుపట్టారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందన్న భయంతోనే రేవంత్ పచ్చి ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో లేదని స్పష్టం చేశారు. తమ అజెండాలో లేని అంశాలపై సీఎం రేవంత్ ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేసీఆర్ పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని, లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. రోజులంటే ఎన్ని రోజులో చెప్పాలి? రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 100 రోజుల్లో చేస్తానన్నటువంటి హామీలు అమలు చేయి, లేకపోతే గద్దె దిగు. కానీ ఈ రకంగా తప్పుడు మాటలు మాట్లాడకు, అబద్ధాలు ప్రచారం చేయకు. చేతనైతే చెయ్యి, లేకపోతే తప్పైందని లెంపలేసుకో. అంతే తప్ప ఈరోజు ప్రమాణాలు పెడుతూ ఒట్లు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టడం, వేరే పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఇక్కడే మేము చూస్తూ కూర్చోదలుచుకోలేదు. నా పార్టీ ఎజెండా నేను చెప్తా. నా పార్టీ ఎజెండా నువ్వు చెప్పడానికి ఏంది? నువ్వు చెప్పిన ఎజెండానే నువ్వు అమలు చేస్తలేవని అడుగుతున్నా. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయడం నేను అడుగుతూ ఉంటే నా ఎజెండాలో లేని మాటలు, నీ మనసులో ఉన్నటువంటి మాటలు, నీ మెదడులో ఉన్నటువంటి మాటలు మా పేరు మీద నీ నోటి నుంచి బయటకు వస్తాయి. ఎట్లా వస్తాయి? నీ మనసులో ఏ ఆలోచన ఉందో, కాంగ్రెస్ పార్టీ మనసులో ఏ ఆలోచన ఉందో అవే మాటలను భారతీయ జనతా పార్టీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఒక కేంద్ర హోంమంత్రి ఆయన ఉపన్యాసాన్ని, తెలంగాణ ప్రజల ముందు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మార్ఫింగ్ చేసి అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు, ఎంత తొండి ఆట ఆడుతున్నదో అర్థం చేసుకోవచ్చు, ఎంత దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవచ్చు. మీమ్స్, వీడియోలు క్రియేట్ చేసి తప్పుడు మాటలు, అబద్ధాలు ఆడడము, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడము, అవినీతికి పాల్పడము, కుటుంబ పాలన రుద్దడము కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.